తిరిగి మధ్యాహ్న వేళ మరొకసారి మనం సహవాసం చేయడానికి ప్రభు కృప చూపించారు. మరి చక్కని సంగీతంతో కూడిన పాటలు మన ప్రియులు పాడగా మనం విన్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం విందాం. మరి ఉదయకాలం చాలా నిండుగా ఉన్నారు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నది. ఉదయకాలం విజయవాడ వరద వచ్చినట్టుగా ఉదయకాలం వచ్చారు. మరి వచ్చిన వరద ఎంతోసేపు ఉండదన్నమాట. అది మళ్ళా తగ్గిపోయినట్టుగా మధ్యాహ్నం కమ్మని భోజనం తిని నమ్మకంగా వెళ్ళారు చాలామంది. అంటే వాళ్ళు వెళ్ళుటలో నమ్మకస్తులు, మనం ఉండుటలో నమ్మకస్తులు. కాబట్టి వెళ్ళేవారిని మనం అడ్డగించలేము, ఉండేవారిని మనం పొమ్మనలేము. అంతే కదా, వెళ్ళేవారిని ఎవరిని అడ్డగించలేము, వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగనే ఉండేవారిని మనం అడ్డగించలేము, వారు ఉండిపోతారు. ఏదేమైనా ఉన్నవారము నిద్రమత్తులం కాకుండా మనం ఉండాలి. ప్రభు చెప్పాడు కదా, పేతురు, యోహాను, యాకోబు, ఒక గడి అయినా మీరు మేలుకోలేరా అన్నాడు. ఒక గడి అంటే ఇంగ్లీష్లో 1 hour అని ఉంటుంది. 1 గంట మేలుకొని ఉండండి మీరు నిద్రపోకుండా. నేను 1 గంటకు పూర్తి చేస్తాను. మంచిది. మధ్యాహ్నం అంటేనే నిద్ర సమయం ఇది. అయితే మనం ఈ ప్రత్యేక కూడికల సందర్భంగా మన నిద్రను త్యాగం చేశాము. నిద్రను త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా ధన్యులే. దేవుని వాక్యాన్ని మరోసారి మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 11వ వచనాన్ని మనం చదువుదాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ప్రభు ఈ లేఖన భాగాన్ని మనందరి వినికిల్లో దీవించి మనకు ఆయన చిత్తానుసారమైన సందేశం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలు చెరసాల పత్రికలని పిలువబడుచున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసైలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు పౌలు రోమా చెరసాలలో ఉండగా ఆయన రాసి పంపాడు. అందుకే వాటిని చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు ప్రస్తావించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు ప్రస్తావించాడు. అలాగని కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాశాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రికలో రాయడానికి 3 ముఖ్యమైన ఉద్దేశాలు మనం చూస్తాం. ఒకటి, ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోన్ను అభినందించడానికి పత్రిక రాశాడు. 2, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. 3, ఫిలెమోను ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు పౌలు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక యొక్క ముఖ్య వచనం ఏంటంటే 15, 16 వచనాలు. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు ప్రేమను మనం అనుభవించే వారం మాత్రమే కాకుండా ఆ క్రీస్తు ప్రేమను అనుభవపూర్వకంగా మనము చూపించే వారంగా ఉండాలి. అంటే క్రీస్తు యేసునందు సంఘము
ఆ క్రీస్తు ప్రేమను చూపించేదిగా ఉండాలి. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట ద్వారా మనము క్రైస్తవులమని, ఆయన శిష్యులమని, ఆయన సంఘమని అనేకులు తెలుసుకోవడానికి, అనేకులకు పరిచయం చేయడానికి అది కారణమవుతుంది అన్న సంగతి కూడా మనం నేర్చుకున్నాం. ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ 11లో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు. వారు ఒకరు పౌలు, 2 ఫిలెమోను, 3 ఒనేసి. ఒనేసిములో ఒక విశ్వాస యొక్క పోలికలు, అలాగనే పౌలులో ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుని యొక్క పోలికలు ఫిలెమోన్లో మనం చూస్తాం. పౌలులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు మనం చూస్తాం పౌలులో. ఒనేసిము యొక్క అనుభవం 30 అనుభవం, అలాగనే ఫిలెమోను అనుభవం 60 అనుభవం, పౌలు అనుభవం 100 అనుభవం. కాబట్టి మనం 30 నుండి 60కి, 60 నుంచి 100కు రావాలి. అంటే మనం ఫలించే వారంగా ఉండాలి, ఎక్కువగా ఫలించే వారంగా ఉండాలి, బహుగా ఫలించే వారంగా ఉండాలి. అప్పుడే పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది అనే ఒక సత్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. మనం గత రాత్రి ఒనేసిములో నుంచి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం ఫిలెమోను యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక సేవకుడు, ఒక పరిచారకుడు, ఒక నాయకుడు ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో ఫిలెమోనులో నుంచి మనం నేర్చుకున్నాం. అంటే ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలా అని. ఒక విశ్వాసం అంటే ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో మనం ఒనేసిములో నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ఒక విశ్వాసం అంటే కొన్నిసార్లు మనం నువ్వు విశ్వాసం అంటే ఆ విశ్వాసం అంటే ఎట్లా విశ్వాసి? యేసు ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం పొందుకున్నా. చాలామంది విశ్వాసం అంటే ఏమైంది? యేసు ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం పొందుకున్నా, ఆదివారం వచ్చి రొట్టె రసం తీసుకున్నా, కాబట్టి నేను విశ్వాసినే అంటే విశ్వాసం. చాలాసార్లు మన విశ్వాసం ఎట్లుందంటే అదే, నమ్ముకోవడము, బాప్తిసం పొందుకోవడము, ఆదివారం రొట్టె రసం తీసుకోవడము, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రమని వెళ్ళిపోవడం. అంటే ఇదే విశ్వాస జీవితం అనుకుంటున్నారు చాలామంది. ఒక వ్యక్తి నిజంగా విశ్వాసి అయితే అతనిలో ఒక స్పష్టమైన మార్పు ఉండాలి. స్పష్టమైన మార్పు లేకుండా అతను విశ్వాసి అని మనం చెప్పడానికి వీలు కాదు. ఇక్కడ రోమా చెరసాలలో పౌలు ద్వారా సువార్త విని స్పష్టమైన మార్పు పొందాడు ఒనేసిము. ఇప్పుడు అదే ఒనేసిమును పౌలు ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఫిలెమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయన పంపిస్తూ ఏమని చెప్పి పంపిస్తున్నాడు? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు అన్నాడు, ఇప్పుడు అన్నాడు. అంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి అతనిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మునుపు డ్యామేజ్ చేసిన వాడు, నష్టం చేసిన వాడు ఇప్పుడు మేలు చేసేవాడైనాడు. నీ దగ్గర ఉన్నప్పుడు మునుపు ఎలాగున్నాడంటే నీకు నష్టం చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైనాడు? ఆ వ్యక్తి మేలు చేసేవాడు అయిపోయినాడు. అంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి స్పష్టమైన మార్పు వచ్చింది అతడు ప్రభువుని నమ్ముకున్నట ద్వారా. మనం నమ్ముకున్న తర్వాత మనలో స్పష్టమైన మార్పు కనపడాలి. అప్పుడే మనం ఎవరమంటే విశ్వాసులమని పిలువబడతాం. కొంతమంది నమ్ముకుంటారు కానీ ఆ స్పష్టమైన మార్పు కనపడదు వారిలో. యేసు ప్రభు వారు ఎరికో పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎరికోలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని. ఆ మేడి చెట్టు దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు.
ఆ మాట యేసుప్రభు ఎప్పుడు అన్నాడో ఎరుకో పట్టణస్థులు ఇంకొక మాట అన్నారు. ఏం మాట అన్నారు? పాపి అయిన ఈ మనుషుని వద్ద బస చేయడానికి ఎలాగ వెళ్తున్నాడు ఆయన అన్నాడు. కాసుకొని ఉంటారు కొన్నిసార్లు ఏమైంటారు? కాసుకొని ఉంటారు. పాపి అయిన ఈ మనుషుల దగ్గర బస చేయడానికి ఎలాగ వెళ్తాడు ఈయన అన్నాడు. అప్పుడు జక్క ఇచ్చిన స్టేట్మెంట్, ప్రభువా, ఈ ఎరుకో పట్టణంలో అనేక మంది దగ్గర నేను అన్యాయముగా తీసుకున్నవాని, అందుకే నన్ను వీళ్ళు ఏమంటున్నారు? పాపి అంటున్నారు. నేను పాపాత్మునే, పాపపు సొమ్ము సంపాదించిన వానే, ట్యాక్స్ కలెక్టర్గా ఉండి ప్రభుత్వం ₹1 నియమిస్తే నేను ₹2 కలెక్షన్ చేసి ₹1 గవర్నమెంట్కి ఇచ్చి ₹1 నేను తీసుకున్నవాడిని, పాపాత్మునే. అయితే ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను అతనికి నేను 4 గంటలు తిరిగి చెల్లిస్తా. ఇదే జక్కయ్యలో ఏమొచ్చింది? మార్పు. మునుపు అన్యాయంగా తీసుకున్నవాడు ఇప్పుడేమంటున్నాడు? 4 గంటలు తిరిగి చెల్లిస్తా. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతడు యూదుడు కదా, 4 గంటలు తిరిగి చెల్లిస్తా. అప్పుడు అన్యాయంగా తీసుకున్నాడు, ఇప్పుడు న్యాయంగా ఏం చేస్తున్నాడు? చెల్లిస్తున్నాడు. అదే మార్పు. మార్పది ఒక స్పష్టమైన మార్పు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను అని ఎవరు మనం చెప్పినా ఆ స్పష్టమైన మార్పు, ఆ స్టేట్మెంట్ ఉండాలి మన దగ్గర. ఆ స్టేట్మెంట్ లేకుండా నేను ప్రభువుని నమ్ముకుంటా, నేను బాప్తిసం పొందుకుంటా, నేను రొట్టె రసం తీసుకుంటా, నేను దేవునికి స్తోత్రం చెబుతా, ఇది కాదు. ఆ మార్పు స్పష్టమైంది. అప్పటికి ఇప్పటికి ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో కలిగిన చేంజెస్ అది. ఆ మార్పు ఉంటేనే మనం ఎవరమంటే రక్షించబడిన వాళ్ళం. అప్పుడు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైంది? ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షించబడిన వాళ్ళు అని చెప్తారు వారిని. ఆ వ్యక్తిని రక్షించబడినోడు అని చెప్తారు. స్పష్టమైన మార్పు లేకుండా ఆ వ్యక్తి రక్షించబడినోడు అని చెప్పడానికి లేదు. జక్కయ్య ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడక. మన మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏమై ఉండాలి? ఆ స్పష్టమైన మారు. మునుపు ఇతడు నిష్ప్రయోజనమైన వాడు, అంటే నష్టం చేసిన వాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు, మేలు చేసేవాడు అయిపోయినాడు. ఆ మునుపటి జీవితం ఇప్పటి జీవితాన్ని కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఆ స్పష్టమైన మార్పు కలగాలి. పౌలు విషయంలో కూడా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనను గురించి చెప్పిన మాటలు గలతీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు ఏమి చెప్తున్నాయి? గలతీ 1వ అధ్యాయం 23-24. మునుపు మనల్ని ఏం పెట్టినోడు? హింస పెట్టినవాడు తాను పూర్వమందు వాడు చేచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. మునుపెటువంటి వాడు పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధానుడు, ఇక ఎన్నో ఉన్నాయి ఆయన పూర్వం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ హింసకుడు, ఈ దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధానుడు ఏం చేస్తున్నాడు? ఏ సంఘాన్ని పాడు చేశాడు, ఇప్పుడు ఆ సంఘాన్ని కడతా ఉన్నాడు. పాడు చేసినవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కడుతున్నాడు. దూషించినోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఆ మునుపటి జీవితం, ప్రస్తుత జీవితం, ఆ మార్పులు చూశారు వాళ్ళు. మార్పులు చూసి ఏం చేస్తున్నారట? దేవుని మహిమ పరిచర్య మనలో కూడా చూడాలి.
క్రీస్తుని నమ్ముకోక ముందు మనల్ని చూసిన వారు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చూడాలి. అరే, నమ్ముకోక ముందు ఇలాగ ఉన్నాడు ఈ సహోదరుడు, ఇలాగ ఉన్నది ఈ సహోదరి, నమ్ముకున్న తర్వాత ఇలాగా మారిపోయారు. మార్పు అనేది క్రియాపూర్వకంగా జరిగేది, అది క్రియలు చూపించేది. అంటే మన స్పష్టమైన మార్పు క్రియాపూర్వకంగా మనకు కనపడితే ఆ క్రియాపూర్వకమైన మార్పును ప్రజలు చూడాలి. కొంతమంది అంటారు, నన్ను ఎవరు చూడాల్సిన అవసరం లేదు, పొన్నా నిన్ను ఎవరు చూడాల్సిన అవసరం లేదంటే నువ్వు ఉండకూడదు ఈ భూమి మీద, వెళ్ళిపోవాలి నువ్వు నమ్ముకుంటానే. కొంతమంది అంటారు కదా, మమ్మల్ని ఎవరు చూడాల్సిన అవసరం లేదనా, దేవుడికి తెలుసు మా సంగతి ఎంత అంటారు. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు, ప్రజలు మన క్రియలను చూస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు 4 వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకొని. యేసు వారి విశ్వాసమును చూచి, యేసు ప్రభు ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. ప్రజలు ఏం చూస్తారు అంటే యేసు ప్రభునందు విశ్వసించిన వ్యక్తిలో కలిగిన మార్పే క్రియాపూర్వకంగా కనపడాలి అక్కడ. అప్పుడు ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతారు. నాకేమో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఆ మార్పు ఎవరు చూడడం లేదు అంటే అది స్పష్టమైంది కాదు, అది స్పష్టమైంది కాదు. అది ఏ ప్రభు మీద విశ్వాసం విశ్వసించిన తర్వాత మన క్రియలో తప్పకుండా మార్పు కనపడాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడు? మృతమైనది. క్రియలు కలిగిన విశ్వాసం అది అమృతం, క్రియలు లేకపోతే అది మృతం. అంటే సచ్చిన వారితోనే సమానంగా ఉంటుంది. అందుకే మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏమన్నాలంటే స్పష్టమైన మార్పు. మనము మునుపు ఏమై ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాము, చచ్చిన వారము. ఇప్పుడు క్రీస్తునందు బ్రతికిన వారం అని జ్ఞాపకం చేసుకున్నాం సువార్త సందేశం. మునుపు చచ్చిన వారము, క్రీస్తునందు ఏమై ఉన్నామంటే బ్రతికించబడిన వారం. ఆ బ్రతికించబడిన వారికి ఉండవలసిన లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను బతికినానంటే సరిపోదు, బతికినోనికి ఏం కనపడాలి? బతికిన వాళ్ళ లక్షణాలు కనపడాలి. కొన్నిసార్లు ఆరాధనలు చెప్తా ఉంటాం, ప్రభు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారయ్యా, క్రీస్తునందు నన్ను బ్రతికించినావు ప్రభువా అని చెప్తాం కానీ లక్షణాలు ఏం కనపడవు. బతికిన లక్షణాలు కనపడాలి నువ్వు చెప్పేటప్పుడు. ఆ లక్షణాలు ఉంటేనే కదా నువ్వు బతికున్నావు అనే దానికి అర్థం ఏమైనా ఉంటుంది. ఊరి చెప్తే సరిపోదు. అది కొంతమందికి ఎక్కడ లేనివన్నీ ఇక్కడ ఆరాధన కూర్చున్నప్పుడు వచ్చేస్తాయి అన్నమాట బయటికి. లేనిపోని ఏడుపు చేస్తారు కొన్నిసార్లు. మేమంటే మా ప్రాంతంలో అంటాం, ఆగిత్యమైన ఆరాధన చేస్తూ ఉంటారయ్యా అంటాం. ఆగిత్యం అంటే లేనిది కల్పించి చెప్పడం అన్నమాట. నిజంగా మనం బ్రతికి ఉంటే బ్రతికిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో మనం చూసాం. అలాగనే ఇది ఎఫెసీ పత్రికలో మునుపు ప్రస్తుతం అనే మాటలు మనకి ఎక్కువగా కనపడతాయి. ఈ ఎఫెసీలకు రాసిన పత్రికలోనే చూడండి, ఒక విశ్వాసాన్ని మనం చెప్పడానికి మన మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు కనపడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటేది. మునుపు ఎలాగ నడుచుకున్నాం? మునుపు గురించి చెప్తున్నాడు. ప్రపంచ ధర్మం చొప్పున. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోమని ఎవరు ప్రేరేపించేది?
ఎవరు ప్రేరేపణ అది? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరు ఈ వాయుమండల సంబంధమైన అధిపతి? సాతానుడు. ఈ వాయుమండల అధిపతి వాడు ఎవరంటే సాతానుడు. సాతాను ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోండి, ప్రపంచం ఎలాగ వెళ్తా ఉంటే మీరు అలాగ వెళ్ళండి. అందుకే కదా మనము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రపంచ ధర్మం చొప్పునే మనం చేస్తూ ఉంటాం చాలా విషయాలు. నిన్న మన సహోదరుడు చెప్పాడు, హైందవులు పూజ చేసి చేస్తారు, మనం ప్రార్థన చేసుకొని చేస్తామన్నాడు. అంతే తేడా. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తారంట. మన కార్యక్రమాలు ప్రార్థన చేసుకొని చేస్తాం. మాస్టర్ గారు, అబ్బాయిది పెళ్ళి, పొద్దున్నే నలిగేయాలి, నలిగేసే ముందు మీరు వచ్చి ప్రార్థన చేయాలి. నలిగేసే ముందు ఏం చేయాలా? ప్రార్థన. అప్పుడు పాస్టర్ అమ్మగారు సంఘ పెద్దలు వెళ్ళి, ప్రభువా, పెళ్లి కుమారుడిగా నలుగేసి సిద్ధపరుస్తున్నారు స్వామి, ఈ నలుగు బాగా వేసి బాగా సిద్ధపరిచి వేదిక మీదకి తీసుకొని వచ్చినట్లు సహాయం చేయి ప్రభువా, ఆమేన్ అంటానే. ఇప్పుడు అమ్మలక్కలు వస్తారనమాట. అత్తగారు మామగారు వచ్చి పసుపు పూసి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లిపీటల మీద పసుపు పూసి అక్షింతలేసి పెళ్లి కొడుక్క పెళ్లి కూతురుగా చేస్తారు. ఆ డప్పులు వచ్చి డప్పులు కొడతారు, తాగుడు బోతులు వచ్చి సింధులేస్తారు. ఇవన్నీ జనరల్గా జరుగుతాయి. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు ఆ కార్యక్రమం చేయరు. ఏ ధర్మం ఇది? ఏ ధర్మం ఇది? ప్రపంచ ధర్మం. ప్రపంచ ధర్మం. పాస్టర్ గారు, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము ఇంట్లో ప్రవేశించాలంటే పాలు పొంగబెట్టాలి, పాలు పొంగబెట్టాలంటే మీరు ప్రార్థన చేయాలి అంటే పాస్టర్ గారు వెళ్తారు, నీ వాక్యము పాల వంటిది అని చదువుతాడు. ఈయన ఏం చదువుతాడు? వాక్యము పాల వంటిది. చూడండి, సూటబుల్ వాక్యాలు చదువుతారు. మళ్ళీ అక్కడికి పోయి ఆయన ప్రార్థన చేసి, ప్రభువా, ఈ పాలు పొంగి పెడుతుండగా ఈ పాల వలె వీళ్ళ కుటుంబం తెల్లగా ఉండాలి, ఆశీర్వాదాలతో పాలు పొంగిపోయినట్టుగా ఈ ఇండ్లు పొంగిపోవాలని ఆశీర్వాదాలతో ఆమేన్ అంటారు. అప్పుడు ఇలా గృహప్రవేశం. ఇదంతా ఏది? ప్రపంచ ధర్మం. అది ప్రపంచ ధర్మం. మనం చూడండి, మాస్టర్ గారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, నిన్న వెళ్ళి వాస్తువులను చూసి మాట్లాడి వచ్చాం, వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగిస్తాం, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి. మనం ప్రపంచ ధర్మం చప్పుడు పెడతాం, ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే స్టోన్ వేస్తాం. అంటే ఏ కార్యక్రమంలో జరిగాయండి? ఏ ధర్మం ఉంటుంది? ఇది ప్రపంచ ధర్మం. అందుకే చివరికి ఏమంటామంటే అందరితో పాటు అన్నాం, మేమేముంది అంటాం. ఎవరితో పాటంట? అందరితో పాటు. అందరితో పాటు ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేస్తున్నాం? మేము కొత్తగా చేసేది ఏముంది? మీరు ప్రపంచ ధర్మం చొప్పున చేయమని ప్రేరేపించేవాడు ఎవరు? సాతానుడు. వ్యక్తిగత విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ, గృహ నిర్మాణ విషయాల్లో కానీ, గృహ ప్రవేశ విషయాల్లో కానీ, చివరకు ప్రయాణ విషయాల్లో కూడా మంగళవారం ప్రయాణం చేయకూడదంట. చూడండి, ప్రయాణ విషయాల్లో కూడా ప్రపంచ ధర్మం చొప్పున అన్నీ కూడా ఏ ధర్మం ఉంటుందంటే ఇక్కడ ప్రపంచ ధర్మం. అయితే ఈ ప్రపంచ ధర్మం చొప్పున చేస్తాం కానీ ప్రార్థనతో చేస్తాం అన్నమాట. మునుపు ఏ ధర్మం? అది ప్రపంచ ధర్మం చొప్పున చెయ్యి 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 అని వాడు ప్రేరేపిస్తాడు అధిపతి. మనం ఏం చేస్తామని చేసాం. మనం ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాం, అధిపతి కూడా మారిపోయినాడు. ఇప్పుడు మనకెవరు అధిపతి? మన సర్వాధిపతి ఎవరు? యేసు ప్రభు. అధిపతి మారిన తర్వాత ధర్మం కూడా మారాలి కదా.
అధిపతి మారినాడు, ధర్మం మారాలి కదా. చాలా మంది ఇంటికి పెట్టుకుంటారు, మా ఇంటికి సర్వాధికారి యేసుక్రీస్తు అని పెట్టింటారు. మా ఇంటికి సర్వాధికారి యేసుక్రీస్తు అని పెట్టింటారు. సర్వాధికారి అధిపతి మారిన తర్వాత ధర్మం కూడా మారాలి కదా. కానీ ధర్మం మాత్రం అట్లే ఉంటుంది. ఈ ధర్మం మారాలి. ప్రపంచ ధర్మం పోయి ఏ ధర్మంలోకి రావాలి? దేవుని ధర్మశాస్త్రంలోకి రావాలి. ఇశ్రాయేలీలకు దేవుడు ఎక్కడిచ్చాడు చెప్పండి ధర్మశాస్త్రము? ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రం ఎక్కడిచ్చాడంటే అరణ్యములో ఇచ్చాడు. ఐగుప్తులో ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కనాను దేశంలో కూడా ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఆయన వారికి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎక్కడ? అరణ్యములో ఇచ్చాడు. ఎందుకోసం ఆయన అరణ్యములో ధర్మశాస్త్రం ఇచ్చాడు చెప్పండి? ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నది ఎక్కడికి? కనాను దేశానికి వెళ్తున్నారు. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత కనాను యొక్క కట్టడలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నారు కదా, ఐగుప్తు కట్టడలు వాళ్ళకు తెలుసు. కాబట్టి ఐగుప్తు దేశం నుంచి వస్తున్న ఐగుప్తు కట్టడలు వారు ఆచరించకూడదు. ఇప్పుడు వాళ్ళు కనాను దేశానికి వెళ్తున్నారు కదా, కనాను కట్టడలు కూడా ఆచరించకూడదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని వారికి దేవుడు ఏం చేశాడంటే అరణ్యములో ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ప్రజలు ఐగుప్తు కట్టడలను ఆచరించకూడదు, దేవుని ప్రజలు కనాను కట్టడలు కూడా ఆచరించకూడదు. ఆయన ధర్మశాస్త్రమును ఆచరించాలి. మునుపు మనం ఐగుప్తు కట్టడలను ఆచరించిన వారంగా ఉండొచ్చు, లేదా కనాను కట్టడలు ఆచరించిన వారంగా ఉండొచ్చు. అంటే అప్పుడు ఐగుప్తు అధిపతులు ఉన్నారు కాబట్టి ఐగుప్తు ఆచారం ఆచరించాం. ఇప్పుడు అధిపతి మారినాడు, ఇప్పుడు ఆచారం కూడా ఏం కావాలి? మారిపోవాలి. అధిపతి మారిన తర్వాత ఆచారం ఆటోమేటిక్గా మారిపోవాలి, అప్డేట్ కావాలి. అది ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి? ఆచరించాలి. అది మనకు బైబిల్ నేర్పిస్తుంది. క్రీస్తును నమ్మక ముందు ప్రపంచ ధర్మాన్ని అనుసరించాం. క్రీస్తును నమ్మిన తర్వాత నిజమైన మార్పు మనలో కలిగింటే ప్రపంచ ధర్మాన్ని అనుసరించాం. ఎందుకంటే ప్రపంచ ధర్మాన్ని అనుసరించమని ప్రేరేపించేవాడు ఎవరు? వాయుమండలాధిపతి సాతాను. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించమని ప్రేరేపించేవాడు ఎవరు? సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు. మనం మునుపటికి ఇప్పటికి ఏం రావాలి? మునుపటి ప్రపంచ ధర్మాన్ని అనుసరించామండి, ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నామని మనం చెప్పాలి. అప్పుడే మన విశ్వాసం. అది 119వ కీర్తనలో ఒక మాట చూడండి. 119వ కీర్తన గ్రంథం మనకు బాగా పరిచయమైన కీర్తన 119, 55వ వచనం, 56వ వచనం ఏమన్నాడు? యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి. చూడండి, నీ ధర్మశాస్త్రం ప్రపంచ ధర్మం కాదు. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరము. కట్టెవరానికి ఏ వరం ఉండాలి? కట్టెవరానికి ఏ వరం ఉండాలి? ధర్మశాస్త్రమును అనుసరించే వరం ఉండాలి కట్టెవరానికి. అది నాకు ఇదే వరముగా దయచేయబడింది. ఏది నాకు వరము? నీ ధర్మశాస్త్రం అనుసరించడమే నాకు వరం, నీ ఉపదేశం అనుసరించడమే నాకు వరం. ఇదే వరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ ధర్మాన్ని అనుసరించే వారం మునుపు, ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. ఈ మార్పు స్పష్టంగా ఉన్నప్పుడే మనం విశ్వాసులమవుతాం.
అధిపతి మారినాడు కానీ ఆచారాలు మారలే చాలా మందికి. అధిపతి మారినాడు అన్నా, మేము అప్పుడు టెంపుల్స్కి పోయే వాళ్ళమన్నా, గుళ్ళోకి పోయే వాళ్ళమన్నా, గుండు కొట్టించుకునే వాళ్ళమన్నా, ఇప్పుడు చర్చికి వస్తున్నావు. అధిపతి మారినాడు, మరి ఆచారాలు మారకపోతే నువ్వు సగం విశ్వాసి అవుతావు. 50-50 బిస్కెట్లు ఉంటాయి చూసినారమ్మా? 50-50 బిస్కెట్లు. ఎందుకు 50-50 అనేది? సగం సాల్ట్ అది అంతే. అంటే 50-50 విశ్వాసులు అవుతారు అప్పుడు. అంటే అధిపతి మారినాడు కానీ ఏం మారలేదు? ఆచారం మారలేదు. అప్పుడు నువ్వు సగం విశ్వాసివే. సగం విశ్వాసివి అయితే ఎక్కడికి పోతావు? నువ్వే చెప్పాలి. ఎక్కడికి పోతారు సగం విశ్వాసులు? ఆలోచన చేయాలి. అధిపతి మారినాడు కానీ ఆచారాలు మారలేదంటే మన పరిస్థితి ఏంటి? మనం పూర్తి విశ్వాసులం కాలేదు. ఒక వ్యక్తి పూర్తి విశ్వాసం అంటే అధిపతి మారినాడు, ఆచారం కూడా మారే. ఈ రెండు మార్పు జరిగితేనే ఆ వ్యక్తిని పూర్తి విశ్వాసం అంటారు. లేకపోతే సగం విశ్వాస అవుతాడు. సగం సాల్ట్ ఉంటుంది, సగం స్వీట్ ఉంటుంది. అది షుగర్ పేషెంట్లకు పనికొచ్చాది, మామూలు వాళ్ళు తినరు దాన్ని. సాల్ట్ స్వీట్ తినేది ఎవరు ఎక్కువ మంది? షుగర్ వాళ్ళే. అంటే ఒక బ్యాచ్కు పనికొస్తారు. ఎక్కువ మంది ఈనాడు సంఘాలలో ఉన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే 50-50 విశ్వాసులు. విశ్వాసులు సంఘానికి ఎప్పుడు ప్రయోజకులు కారు. 50-50 విశ్వాసులు సంఘానికి ఎప్పుడు ప్రయోజనకరమైన వారు కారు. మా అయ్యా 50-50 విశ్వాసులుగా ఉంటాం, పూర్తి విశ్వాసులుగా మారండి. అధిపతి మారినాడు, ఆచారాలు కూడా మారాలి. ఈ ప్రపంచ ధర్మము కనపడకూడదు, దేవుని ధర్మశాస్త్రమే కనపడాలి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, కార్యాలలో, ప్రతి దాంట్లో ఏం కనపడాలి? దేవుని ధర్మశాస్త్రం. అది చెప్పాడు. ఈ విషయంలో మునుపు మేము ఇలాగ ఉంటుమయ్యా, ఇప్పుడు ఇలాగ మారిపోయామని మనం చెప్పాలి. జక్కయ్య, నేను మునుపు అన్యాయస్తున్నాయి, ఇప్పుడు నేను న్యాయస్తుగా మారిపోయినానని చెప్తున్నాడు ఆయన. ఆ స్పష్టమైనది మనలో రావాలి, అది చెప్పాడు. ఇక రెండవదిగా ఇదే ఎఫెస్సి పత్రికలోనే చెప్తాడు. ఎఫెస్సీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటి. మునుపు ఏం చేసేవాళ్ళం మనము? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు దైవోగ్రతకు పాత్ర. మునుపు ఏమై ఉన్నామంట? శరీరాశలను అనుసరించుచు వచ్చాము. ఏ ఆశలు? శరీరాశలు మునుపు. ఇప్పుడు శరీరాశలను అనుసరించడం కాదు, దేవుని ఆత్మ ఆశలు మనం అనుసరించాలి. మన ఆశలలో మార్పు రావాలి, మన ఆచారాలలో మార్పు రావాలి, మన ఆశలలో మార్పు రావాలి. మునుపు ఏ ఆశలు? శరీరాశలు. శరీరాశలు అంటే ఎట్లుంటాయి? మనకి ఇదే వాక్యములోనే గలతీ పత్రికలో పౌలు చెప్పాడు. శరీరాశలు, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయి. ఏం మర్మంగా ఏమి లేవు.
మర్మంగా ఏమి లేవు, శరీర కార్యాలు స్పష్టముగా ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇట్టి వాటిని చేసేవాళ్ళు. ఏ రాజ్యము? ఇక్కడ దేవుని రాజ్యం అంటే సంఘమే. అంటే దేవుని సంఘములో వారు స్వతంత్రులు కారు, ఇంకా దాసులుగానే ఉన్నారు అన్నది ఒక సత్యం. సత్యం మనని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది. అంటే క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. కానీ ఇంకా మీరు శరీరానికి దాసులుగా ఉన్నారంటే దేవుని రాజ్యములో వీళ్ళు ఇంకా స్వతంత్రులు కాలేదు. సంఘములో అంటే సంఘములో ఉంటూ వీళ్ళు దాసులుగా ఉన్నారు. వీరినే గురుగులు అని కూడా అంటారు. గురుగులు అంటే ఎవరో తెలుసా? ఈ బ్యాచ్ ఇది. ఈ బ్యాచే సంఘములో ఉంటారు కానీ వారు స్వతంత్రులు కాదు, దాసులుగానే ఉంటారు. వాళ్ళు దాసులుగానే ఉంటారు. మునుపు మనం ఏమై ఉన్నామంటే ఈ శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. అయితే మునుపు లోకములో ఉన్నాము, ఇప్పుడు సంఘములో ఉన్నాం. సంఘములో ఉండి కూడా శరీరాశలను అనుసరిస్తే మనము దేవుని రాజ్యములో, దేవుని సంఘములో మనం స్వతంత్రులము కాదు. సంఘములో ఉండి కూడా మనం దాసులుగా ఉంటాం. సంఘములో ఉండి కూడా వీళ్ళు దాసులుగా ఉంటారు, ఒక గురుగులుగా ఉంటారు. అందుకే మనం శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించే వారంగా ఉండకూడదు. ఇప్పుడు ఏ ఆశలు అనుసరించాలి? ఆత్మ ఆశలను మనం అనుసరించాలి. ఆత్మ యొక్క ఆశలు ఏమిటి? అక్కడే చెప్పాడు 22వ వచనం. అయితే ఆ ఆత్మ ఫలమేమనగా, అంటే ఆత్మ యొక్క ఆశలు ఇవి. శరీరం యొక్క ఆశలు ఉన్నాయి, పైన 15 ఉన్నాయి. ఆత్మ యొక్క ఆశలేమో తక్కువే ఉంటాయి. దైవ చిత్తానుసారమైన ఆశలు ఎప్పుడు తక్కువగా ఉంటాయి, దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చెప్పాడు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అన్నాడు. కాబట్టి మనం దేనిని, ఏ ఆశలను అనుసరించి మనం నడుచుకోవాలి? దేవుని ఆత్మ ఆశలు. శరీరాశలను అనుసరించి మునుపు నడుచుకున్నాము, దేవుని ఉగ్రతకు పాత్రులమైన. అయితే యేసు ప్రభునందు విశ్వసించుట ద్వారా రక్షించబడ్డాం. ఇప్పుడు శరీర ఆశలను కాదు మనం ఆత్మ యొక్క ఆశలను మనం అనుసరించాలి. అనుసరించే విషయంలో కూడా మార్పు. శరీరాన్ని అనుసరించాము, ఇప్పుడు మేము ఆత్మను అనుసరిస్తున్నాము. ఈ స్టేట్మెంట్ రావాలి. అప్పుడే మనం ఏమంటారంటే విశ్వాసులు. మన విశ్వాసులం అంటాం. మన ఆశలలో మార్పు రావాలి, మన ఆచారాలలో మార్పు రావాలి, మన ఆశలలో కూడా మార్పు రావాలి. అది చెప్పాడు అక్కడ. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ మరొక మార్పు కూడా మనం చూడొచ్చు. ఇదే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మునుపు ప్రస్తుతం అనే అనుభవాలు మనం చూస్తాం. మునుపు ప్రస్తుతం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి ఆ మునుపు శరీర విషయములో అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అన్నాడు. మునుపు ఎవరమంట? అన్యజనులమై ఉండి అన్నాడు. మునుపు ఎవరం మనము?
అన్యజనులం. ఇప్పుడు ఎవరం మనము? దేవుని జనులం. యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా అన్యజనులు ఏమైనారంటే దేవుని జనులైనారు. కాబట్టి అన్యజనుల యొక్క అనుభవాలు ఇప్పుడు దేవుని జనులలో కనపడకూడదు. అన్యజనుల అనుభవాలు ఎలాగుంటాయి చెప్పండి? అన్యజనుల అనుభవాలు బైబిల్లోనే చెప్పబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ఏం రాయబడింది? మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడితే అటు నడిపింపబడితేనని మీకు తెలియదు. అన్యజనులుగా ఉన్నప్పుడు ఏం చేశారంట? మూగ విగ్రహాలను ఆరాధించడానికి ఎటుపడితే అటు నడిచినారంట. ఇప్పుడు ఎటుపడితే అటు నడవకూడదు. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది, మా తండ్రి గారికి ఆయన స్నేహితులు చెప్పారంట, మీరు తిరుమలకి వెళ్ళండి, బాగా బాగా మేలు పొందుతారంటే తిరుమలకు తీసుకెళ్ళాడు మా నాయన. కింద నుంచి పైకి నడిపించారు. మళ్ళా తిరుమల నుంచి దిగి వచ్చినాక ఇంకొక ఆయన స్నేహితులు చెప్పాడంట, అహోబిలానికి వెళ్ళండి, అక్కడికి పోతే మీకు బాగా జరిగిద్దేనే. మళ్ళీ అక్కడికి పోయి వచ్చేళ్ళకు ఇంకొక ఆయన ఇంకోటి చెప్పినాడు, మీరు ఇక్కడ గడ్డికి పోటీ ఇడుపుల పై దగ్గర గడ్డికి, అక్కడికి పోతే మీకు మైలు జరుగుతుంది అంటే. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాడు మా ఆయన. ఇక మా అమ్మకి ఏం చెప్పారంట, మీ భర్త దేవాలయాల చుట్టూ తిప్పుతున్నాడు, నువ్వు దర్గాల చుట్టూ తిప్పు, నీకు మేలు అవుతుంది అంటే. మా అమ్మ దర్గాల చుట్టూ తిప్పేది మమ్మల్ని. అంటే అన్ని జిల్లాలుగా ఉన్నప్పుడు ఏమైపోయింది, ఎక్కడికి పోతే మేలు అవుతుంది అంటే అక్కడికి పోయామన్నమాట. అందుకే ఎటు పడితే అటు నడిస్తే అంటే మనకేమి లేదు, ఒక స్టెబిలిటీ ఏమి లేదు. తిరుమలకు పోతే బాగా అయింది అంటే తిరుమలకు పోయినాం, అహోబిలం పోతే బాగా అయింది అంటే అహోబిలం పోయినాం, గండికి పోతే బాగా అయింది అంటే గండికి పోయాం, దర్గాల చుట్టూ తిరిగితే బాగా అవుతుందంటే దర్గాల చుట్టూ పోయినాం. అంటే ఎటు పడితే అటు నడిచినాం. అన్యజనులకు ఏముండదు చెప్పండి? అన్యజనులకు ఏముండదు? ఒక గురి ఉండదు, ఒక దిశ ఉండదు అన్యజనులకు. అన్యజనులకు ఉండదు. వారు ఎటు పడితే అటు నడుస్తారు. అది నా అనుభవంలో కూడా, మా కుటుంబ అనుభవంలో మాకు తెలుసు. ఈనాడు దేవుని జనులు అనే వాళ్ళు కూడా ఎటు పడితే అటు పోతున్నారు. సంవత్సరానికి ఒకసారి గుణదలకు పోవాలంట, గుండు కొట్టియాలంట. ఏమిడ గుండు కొట్టే వాళ్ళు లేరు? ఇక్కడ కత్తులు పని చేయడం లేదా? గుణదలకే పోవాలంట, గుండు కొట్టియాల్సిందేనంట. కొట్టియాల్సిందే పాస్టర్ గారు గుండు. మళ్ళా కాకాని తోటకు పోవాలా, మట్టి తినాలా? కాకాని తోటకు పోయి ఏం చేయాలా? మట్టి తినాలా? కలవరి టెంపుల్కి పోయి కలవరి బిర్యానీ తినాలా? ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉన్నారు. అన్ని జనులుగా ఉన్నప్పుడు ఎటు పడితే అటు ఎలాగ వెళ్ళారో, దేవుని జనులుగా ఉండి కూడా ఇప్పుడు ఎటు పడితే అటు. ఇది సత్యము అనే ఆ సత్యములో ఉండడం లేదు. ఎట్లా వీళ్ళని విశ్వాసులు అంటాం? వీళ్ళని విశ్వాసులు అనొచ్చా చెప్పండి? ఎటు పడితే అటు వెళ్ళే వాళ్ళు విశ్వాసులు కాదు, అన్ని జనులు అవుతారు. నా బాల్య దినాల్లో అలా తిరిగాము మేము ఎటు పడితే అటు. ప్రభుని నమ్ముకున్నాక తెలిసింది నాకు ఇది, నమ్ముకోకముందు తెలియదు. ఇప్పుడు కూడా ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నారు అన్ని జనుల వల్ల విశ్వాసులు. మన విశ్వాసులు అన్నారు. ఏ ఉపదేశ క్రమానికి మనం అప్పగించబడ్డామో ఆ ఉపదేశ క్రమంలో మనం ఉన్నప్పుడే దేవుని జనులమైతాం. ఇది దేవుని జనులలో ఉన్న ఒక మూఢభక్తి అంటారు దీన్ని. ఈనాడు చాలా మందికి భక్తి లేదు, మూఢభక్తి ఉంది. ఎటు పడితే అటు పోతున్నారు. నూనె డబ్బాల కోసం పోతున్నారు కొంతమంది. మా ప్రాంతంలో గుత్తి అని ఉంది. 7 వారాలు తిరగాలంట ఆ గుత్తికి. 7 డబ్బాలు నూనె ఇచ్చాడు. ఆ డబ్బాలు అక్కడ పెట్టుకొని, డబ్బాకు దండం పెట్టుకొని యేసు రక్తమే జయమని ఆ డబ్బాలో నూనె తాగుతారంట.
అయ్యా నూనె అంటే మళ్ళీ ఏసు రక్తం ఎట్లయింది? లేదు ఏసు రక్తం అని ఆయన చెప్పమన్నాడంట. వీళ్ళు చెప్తారు. ఆ డబ్బాకు దండం పెట్టుకుంటున్నారు డబ్బా విశ్వాసులు. డబ్బాకు దండం పెట్టుకొని ఏసు రక్తమే చేయమంట. కడుపు నొప్పి అయితే కడుపులో తాగాలంట, మూతి నొప్పి అయితే మూతికి పూయాలంట, చెవు నొప్పి అయితే చెవుకు పూయాలంట, చేతి నొప్పి అయితే చేయికి పూయాలంట. ఎటు పడితే అటు వెళ్తున్నారు ఈనాడు. ఆనాడు అన్ని జనులుగా ఉన్నప్పుడు ఎటు పడితే అటు తిరిగారు. ఇప్పుడు దేవుని జనులు అయి ఉండి కూడా ఎటు పడితే అటు. వీళ్ళని ఎట్లా విశ్వాసాలని మనం చెప్తాం? హైందవ్యములో మూఢభక్తి ఎట్లుందో క్రైస్తవ్యములో కూడా మూఢభక్తి అలాగనే. ఈ విషయంలో ఏం రావాలి? మార్పు రావాలి. మార్పు రావాలి. మనకు ఉండాల్సింది మూఢభక్తి కాదు, భక్తి రావాలి. ఈనాడు చాలా మందికి క్రైస్తవంలో ఏ భక్తి ఉందంటే భక్తి లేదు, మూఢభక్తి ఉంది. మూఢభక్తి కలిగిన వారిని విశ్వాసులు అనడానికి వీలు లేదు. కాబట్టి దేవుని జనుల యొక్క అనుభవాలలో మార్పు రావాలి. ఇంకా పేతురు ఏమంటాడో చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదవచ్చు. మరియు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టం నెరవేర్చుచున్నటకు గతించిన కాలము చాలును. ఇవన్నీ ఎవరి ఇష్టాలంట? అన్య జనుల ఇష్టాలు. ఏంటి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లడితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టం నెరవేర్చుచున్నట గతించిన కాలం చాలు. మనం ఒకప్పుడు అన్య జనులం కాబట్టి అన్య జనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలము సరిపోయింది. ఇప్పుడు మనము దేవుని జనులం, అన్య జనులం కాదు. ఇప్పుడు అన్య జనుల ఇష్టాలు మనం నెరవేర్చడానికి వీలు కాదు. ఇక మిగిలిన కాలము దేవుని ఇష్టాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుని జనులు ఏం చేయాలంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అన్య జనులుగా ఉన్నప్పుడు అన్య జనుల ఇష్టాలు నెరవేర్చాం, తిరిగినాం, తిన్నాం, తాగినాం. అన్య జనులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాలు నెరవేర్చాం. ఇప్పుడు దేవుని జనులు దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. మనం ఇప్పుడు మన ఇష్టాలు కాదు, ఆయన ఇష్టం మనం నెరవేర్చాలి. న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట? ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దేవుని జనులే కానీ వారి ఇష్టానుసారంగా వెళ్తున్నారు. అంటే అన్ని జనుల వాళ్ళే వెళ్ళిపోతా ఉన్నారు. స్పష్టత ఉండాలి. మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు మన అనుభవాలు, ఇప్పుడు దేవుని జనులుగా ఉన్నప్పుడు మన అనుభవాల్లో స్పష్టమైన మార్పు మనలో ఉండాలి. దాని గురించిన స్టేట్మెంట్ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఆ మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏం కనపడాలి? మార్పు కనపడాలి. మార్పు. అప్పుడే మనం ఎవరమంటామంటే విశ్వాసులం అంటాం. ఆ స్పష్టమైన మార్పు కనకపోతే మన విశ్వాసులమని చెప్పడానికి వీలు కాదు. ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు? అయినను ఆ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎవరం? మనము దూరస్థలం, దేవునికి దూరస్థలం. కారణం ఏంటంటే దేవునికి మనకు ఏమున్నది? అడ్డుగా
పాపమున్నది. పాపమున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చెందించుట ద్వారా, అంటే పాపానికి పరిహారం చెల్లించుట ద్వారా ఆ మధ్య గోడను ఏం చేశాడు? ఆయన తీసేశాడు. మనము దేవునికి ఏమై చేశాడు అంటే ఆయన సమీపస్తులుగా చేశాడు. దేవునికి సమీపస్తులమైన, ఒకప్పుడు మనం మునుపు దూరస్తులము, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ఏమైనామంటే సమీపస్తులమైన. ఒకటి దేవునికి సమీపస్తులమైన, రెండవ విషయం చూడండి, అక్కడే రెండవ విషయాన్ని కూడా మనం చూడాలి. 17వ వచనం, లేదా 17 కాకుండా 14 చదువుదాం. 14, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు. ఒకటి, యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపస్తులమైన. రెండవది, యేసుక్రీస్తు రక్తం ద్వారా అన్యులు, యూదులకు కూడా ఏమైపోయినారు? సమీపస్తులైనారు. ఈ రెండు జరిగినాయి అక్కడ క్రీస్తు రక్తము ద్వారా. ఈ రెండు జరిగినాయి. మునుపు దూరస్తులము, యేసుక్రీస్తు రక్తం మనను దేవునికి సమీపస్తులుగా చేసింది. అలాగనే ఒకప్పుడు అన్యజనులు, యూదులు. ప్రపంచంలో అన్ని మతాల కంటే గొప్ప మతం ఏదంటే యూదా మతమే. యూదా మతమే. వాళ్ళు ఏమనేవారంటే దేవుడు మాకే ప్రత్యక్షమైనాడు అని చెప్తారు. దేవుడు మాకే వాగ్దానాలు ఇచ్చాడు, మాకే అర్చన ఆచారాదాలు ఇచ్చాడు, మాకే నిబంధనలు ఇచ్చాడు, దేవుడు మా ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు, మేమే దేవుని ప్రజలు, మిగతా వాళ్ళందరూ ఎవరు? అన్యులు. అందుకే ఆ కాలంలో అన్యులను ఎలాగ చూసేవారు తెలుసా? కుక్కల్లాగా చూసేవారు. అంటే ఇది ఒక అగ్రకులము, మిగతా జనాంగాలన్నీ ఏ కులాలు? తక్కువ కులం, అంటే అంటరాని వారు. యూదులు మాత్రమే ఒక అగ్రకులంగా తలంచేవారు, మిగతా వాళ్ళంతా అంటరాని వారుగా. అంటరానితనం వచ్చింది అక్కడ. అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుండి వచ్చిన ఆర్యులే ఇక్కడ అంటరానితనాన్ని తయారు చేశారు కూడా. అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా యూదులను అన్యులను దేవుడు ఏం చేశాడు? ఏకం చేశాడు. అంటే ఈ అంటరానితనాన్ని పోగొట్టాడు. క్రైస్తవ్యముల అంటరానితనానికి చోటు లేదు ఎప్పుడు. అన్యులు యూదులను కలిసి ఏం చేశాడంటే ఒక నూతన పురుషుని, అంటే సంఘముగా చేశాడు. నువ్వు యూదుడువైనా కావచ్చు, నువ్వు అన్యుడువైనా కావచ్చు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకొని పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు రక్తము చేత కడగబడితే మీరిద్దరు కూడా ఒకటే సంఘం. అది అప్పుడు యూదులకు ఏముండేయంటే సమాజ మందిరాలు ఉండేటి, అవి వాళ్ళు మాత్రమే ఎంటర్ కావాలి, వేరే వాళ్ళు పోకూడదు అక్కడికి. కానీ ఈనాడు సంఘములేకి అందరికీ ప్రవేశం. అందుకే మన అందరినీ కుల మతాలకు అతీతంగా ఏకం చేశాడు. ఇప్పుడు సంఘాలలో నాది అగ్రకులము, నీది తక్కువ కులం. అది ఇక్కడ అగ్రకులం అని లేదు, అంటరాని కులం అని లేదు. కులాలకు మతాలకు అతీతమైనది సంఘం. అది సంఘం అంటే ఏంది చెప్పండి? కులాలకు మతాలకు అతీతమైనది సంఘం. క్రీస్తు రక్తం అందరిని ఏం చేసింది? ఏకం చేసింది. కొన్ని చోట్ల విచారకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది బీసీ సంఘము, అది ఎస్సీ సంఘము, అది ఓసీ సంఘము, అది ఎస్టీ సంఘం అని చెప్తూ ఉంటారు. సంఘము కుల సంఘము కాదు. ఎప్పుడు
సంఘము కులం అనే పునాది మీద కట్టబడింది కాదు. కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా బీసీలన్నా బీసీ సంఘం, ఇది వాళ్ళంతా ఎస్సీలన్నా ఎస్సీ సంఘం, అది ఎస్సీలలోనే 2 సంఘం అంట, 3 సంఘం అంట. ఏమో 4ది పెట్టు లేదా? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, అది మహిమ కలిగిన సంఘం, అది జీవం కలిగిన సంఘం. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని యేసు ప్రభు చెప్పిన సంఘం అది. ఎప్పుడే కానీ సంఘాలలో కుల ప్రస్తావనలో తీసుకురావద్దండి దయచేసి. ఆ గోడలను పడగొట్టాడు, మనని ఏకం చేశాడు ప్రభు. మళ్ళీ మనం గోడ కట్టడం ఏంటి? మళ్ళీ మనం గోడ కడుతున్నామంటే క్రీస్తు మళ్ళా బలి కావాలని అర్థపడ. ఆయన ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. క్రీస్తు రాకముందు మాటి మాటికి బలులు అర్పించబడతా ఉన్నాయి. క్రీస్తు ఒక్కసారే బలిగా అర్పణగా ఆయన అర్పించబడటం ద్వారా ఈ గోడలన్నీ బద్దలైపోయినాయి. మళ్ళీ మనం గోడలు కడితే మళ్ళీ ఆయన బలి కావాలన్నది. రెండవసారి బలి చేద్దామా? సంఘం అనేది కుల మతాలకు అతీతమైనది. మనందరినీ ప్రభు ఏం చేశాడు? ఏకం చేశాడు. ఏకం చేశాడు. యూదులని లేదు, అన్యులని లేదు, నమ్మిన మనమంతా ఒకటి. అందుకే మనమంతా నమ్మింది ఒక ప్రభువునే, మనమంతా పొందింది ఒక ఆత్మనే, మనమంతా పొందింది ఒక బాప్తిసమే, మనమంతా ఆచరిస్తున్నది ఒక వాక్యమే, మనమందరం ఒకటే. అందరూ ఒక తండ్రి బిడ్డలే. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనమంతా ఒకటిగా ఉండాలి, కానీ వేరుగా మనం ఎన్నడూ తలంచకూడదు. అది ప్రభు మనకు నేర్పించే ఒక సత్యం. చాలాసార్లు తుమ్మితే సత్యం అనేది నేర్చుకున్నాం, కానీ దేవుని వాక్యం సత్యం అనేది మనకు నేర్చుకున్నాం. కాబట్టి ఒక విశ్వాసిని ఎట్లా చెప్తారంటే, మేమందరము కూడా కుల మతాలకు అతీతంగా ఉన్నామన్నప్పుడే విశ్వాసలమవుతాం. నీది కులం నీదే, నా కులం నాదే అని అంటరానితనాన్ని పాటిస్తూ ఉంటే మన విశ్వాసులం కాదు, విశ్వాసుల ముసుగులో ఉన్న ఒక పిశాసులం. అంటరానితనం అనేది ఏంటి? విశ్వాసుల ముసుగులో ఉన్న ఒక పిశాచితనం. అది మనలో ఉండకూడదు. అది చెప్పాడన్నమాట. చివరిలో నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తా. అంటే మునుపు ఇప్పుడు ఏమై ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 5:8 ఏమంటున్నాడు? మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి. మన పేరు చీకటి. చీకటి బాబు, చీకటి పాప. తర్వాత ఇప్పుడు కాదు, పూర్వమే అది. ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. పూర్వం మనమంతా ఎవరమంటే చీకటి. చీకట్లో ఎటు వెళ్తున్నామో మనకే తెలియదు. చీకట్లో నడిచే వ్యక్తికి తెలుస్తుందా? తను నడుస్తున్న దారిలో కంప ఉంది తెలియదు, తేళ్ళు ఉండే తెలియదు, పాములుండే తెలియదు, గుంటలుండే తెలియదు. అంటే చీకట్లో నడుస్తున్నామంటే ప్రమాదంలో వెళ్తున్నాం, అంటే ప్రమాదకరమైన వ్యక్తులం మనము. అది ప్రమాదం పొంచి ఉంది మనకు. మనము ఒక ప్రమాదకరమైన వ్యక్తులం, ప్రమాదం పొంచి ఉంది మనకు. అయితే ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగు. ఎందుకంటే ఆ చీకట్లో నుండి ప్రభు మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు మనం ఏమైనామంటే వెలుగై ఉన్నాం.
ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. వెలుగు ఫలం ఏమిటి? వెలుగు యొక్క లక్షణాలు చెప్తున్నాడు. సమస్త విధములైన మంచితనము. అది ఒకప్పుడు మనలో ఏం లేదు, మంచితనం లేదు, చెడ్డతనం ఉంది మనలో. మాటలేమో మంచిగా ఉండేవి కానీ మనసులో అంతా ఏముండేది? చెడ్డతనం ఉండేది. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చామో ఇప్పుడు ఆ చెడ్డతనం పోయింది. ఏమొచ్చిందంటే మంచితనం. ప్రభువుని నమ్ముకోకముందు ఏమనే వాళ్ళమంటే, ఏదైనా తేడా వస్తే ఇదిగో నాతో పెట్టుకోవాకు, నేను మంచికి మంచిదాని చెడ్డకు చెడ్డదాన్ని, నా సంగతి నీకు తెలుసు అనేవాళ్ళం. ఎక్కువగా సిస్టర్స్ వైపు నుంచి వచ్చేది ఆ మాటలు అన్నమాట. అలాగే బ్రదర్స్ వైపు నుంచి కూడా వస్తుంది. నేను మంచికి ఎంతైనా మంచోని, చెడ్డ వచ్చింది అనుకో నేను ఎంతైనా చెడ్డోని అని చెప్పేవాళ్ళమా కాదా? ప్రభుని నమ్ముకోకముందు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏమనాలి? మంచికి మంచి చెడ్డకు చెడ్డ కాదేడా. మంచికి మంచి చెడ్డకు చెడ్డ కాదు. అన్ని విషయాలలో మనలో మంచితనమే. ఇక చెడ్డతనం అనే దానికి ఏమి లేదు, చోటు లేదు. వెలుగుంటే చీకటికి ఏమి లేదు, చోటు లేదు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటికి చోటు లేదంటే చెడ్డతనానికి చోటు లేదు అక్కడ. కాబట్టి నేను చెడ్డకు చెడ్డవాణ్ణి, చెడ్డకు చెడ్డదాని అంటావంటే ఇంకా నువ్వు చీకట్లోనే ఉంటావు. మనలో ఏం కనపడాలంటే మంచితనం కనపడాలి. మనలో మంచితనం. ఆ తర్వాత ఏమన్నాడు? నీతి. ఒకప్పుడు మనలో ఏం లేదంటే నీతి లేదు, స్వనీతి ఉండేది, దుర్నీతి ఉండేది, అవినీతి ఉండేది, మతనీతి ఉండేది. ఇవన్నీ కూడా స్వనీతి, నేను మంచోని అని చెప్పుకోవడం స్వనీతి. అందుకే మానవుని యొక్క నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలని. నువ్వు ఎంతగా మంచోను అని చెప్పుకున్నా నువ్వు ఒక మురికి గుడ్డవే దేవుని ఎదుట. దుర్నీతి ఉండేది మనలో, సమస్త విధములైన పాపం. అవినీతి ఉండేది, అంటే అక్రమంగా సంపాదించాలన్న కోరిక. మతనీతి ఉండేది, మత సంబంధమైన ఆసక్తి. కాబట్టి ఈ నీతి పోయి ఏది వచ్చిందంటే దేవుని నీతి వచ్చింది మనలో. దేవుని నీతి. చీకట్లో ఉన్నప్పుడు స్వనీతి, దుర్నీతి, మతనీతి, కులనీతి, అవినీతి ఇవన్నీ ఉన్నాయి. వెలుగులోకి వచ్చేటప్పటికి దేవుని నీతి మాత్రమే కనపడేది. అవన్నీ వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తి నీతిమంతుడు, ఆ సహోదరి నీతిమంతురాలని పిలువబడుతున్నా. ఆ తర్వాత ఏమన్నాడు? సత్యమను వాటిలో కనబడుచున్నది అన్నాడు. దాంట్లో ఏం కనపడుతుంది? సత్యం. వెలుగులో ఏం కనపడుతుంది అంటే అసత్యం కనపడదు, సత్యమే కనపడుతుంది. ఆ సత్యము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు సత్యం, ఆయన వాక్యము సత్యం. అలాగని మనం చెప్పే విషయాలు కూడా సత్యం. ఏం కనపడాలి? మనలో సత్యం కనపడాలి. అంటే క్రీస్తు కనపడాలి, వాక్యము కనపడాలి. మనం చెప్పే విషయాలు కూడా ఒక సత్యం అసత్యం లేకుండా కనపడాలి, నిజాలు కనపడాలి. అదే చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఒనేసిము ఎటువంటి వాడని చెబుతున్నాడు? నిష్ప్రయోజకుడు. మునుపు, ఇప్పుడు ప్రయోజకుడు. అంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి అతనిలో ఒక మార్పు వచ్చింది. ఒక వ్యక్తి విశ్వాసి అని ఎలాగ చెప్తామంటే మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి మార్పు కనపడాలి, స్పష్టమైన మార్పు. మారినట్టు కనపడడం కాదు, మార్పు కనపడాలి. కొంతమంది మారినట్టు కనపడతారు, మారినట్టు కనపడడం కాదు, మార్పు స్పష్టంగా కనపడాలి. మునుపు చచ్చిన వారం ఇప్పుడు బ్రతికిన వారం, ఆ స్పష్టమైన మార్పు కనపడాలి.
మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారం, ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటాం. మునుపు శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించాము, ఇప్పుడు దేవుని ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తున్నాం. స్పష్టమైన మార్పు. మునుపు అన్ని జనులముగా నడుచుకున్నాం, ఇప్పుడు దేవుని జనులముగా నడుచుకుంటున్నాం. స్పష్టమైన మార్పు. మునుపు దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఇతర కులాలకు మతాలను ద్వేషిస్తూ వారికి దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి సమీపస్తులమైన మనము కుల మతాలకు అతీతంగా ఒకరికి ఒకరమేమైనా సమీపస్తులుగైనా. ఈ మార్పు వచ్చింది. మునుపు మనము చీకటై ఉన్నాము, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. ఆ వెలుగు ఫలం మనలో కనపడుతూ ఉండాలి. పౌలు దగ్గరికి రాక మునుపు ఒనేసిమ జీవితం, పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒనేసిమ జీవితంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఆ మార్పును గురించి ఎవరు సాక్ష్యం చెబుతున్నారంటే పౌలు సాక్ష్యం చెబుతున్నాడు. మన మార్పును గురించి సంఘములో దైవ సేవకులు సాక్ష్యం చెప్పాలి, సంఘ పెద్దలు సాక్ష్యం చెప్పాలి, పరిచారకులు సాక్ష్యం చెప్పాలి, సంఘము సాక్ష్యం చెప్పాలి. చాలా మందిని గురించి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడరు తెలుసా? చర్చికి వస్తున్నాడన్నా అని చెప్తారు, కానీ మార్పును గురించి సాక్ష్యం చెప్పలేరు చాలా మందిని గురించి. ఎందుకంటే వాళ్ళకెక్కడ నెత్తికొస్తుందో అని, వాళ్ళకెక్కడ నెత్తికొస్తుందో అని. మనం మార్పును గురించి ఏముండాలి? ఒక సాక్ష్యం. సంఘము యొక్క సాక్ష్యం ఉండాలి మార్పును గురించి. జక్కయ్య తనను గురించి తనే సాక్ష్యం. మనం కూడా మనను గురించి, నేను ఒకప్పుడు అలాగ ఉన్నాను, ఇప్పుడు ఇలాగ మారిపోయినానని మనం కూడా మన గురించి ఏం చెప్పాలి? మన గురించి సంఘము సాక్ష్యం ఉండాలి, మనను గురించి మనం కూడా సాక్ష్యం చెప్పాలి. అసలు ఒక విశ్వాసం అంటే ఎవరంటే సాక్ష్యము కలిగి ఉన్నవాడు, సాక్షిగా జీవించేవాడు. సాక్ష్యము పొందిగా ఉండాలి, సాక్షిగా వ్యక్తి జీవించాలి. అతనే విశ్వాస అవుతాడు. సాక్ష్యము లేదు, సాక్షిగా జీవించలేదు, నేను విశ్వాసినని చెప్పడానికి వీలు కాదు. అందుకే ఆ స్పష్టమైన మార్పు ఒనేసిమును గురించి పౌలు యొక్క సాక్ష్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘ సాక్ష్యం ఉందా? నీవిచ్చే సాక్ష్యం ఉందా? అలాంటి సంఘ సాక్ష్యాన్ని కలిగి ఉందాం, సాక్ష్యం ఇచ్చే వారంగా ఉందాం, ప్రభువు కొరకు మనం సాక్షిగా ఉందాం. చెప్పాడు కదా, మీరు బూదిగంతముల వరకు నాకేమై ఉండాలి? సాక్షులు. స్పష్టమైన మార్పు పొందిన ఏ విశ్వాసైనా సాక్షిగా ఉండగలుగుతాడు. సువార్తికుడే కాదు, పెద్దలే కాదు, ఒక స్పష్టమైన మార్పును గురించి సాక్ష్యం కలిగిన ఏ వ్యక్తి అయినా కూడా ప్రభు కొరకు ఎక్కడికి పోయినా ఏమై ఉంటాడు? సాక్షిగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. సువార్త దండయాత్రకు పోయినాదంట ఒక టీము. సువార్త అంతా ప్రకటించి ఒక గ్రామంలో వాళ్ళు మీటింగ్ పెడతారంట. ఏదో బ్రదర్, ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పు, ఆ బ్రదర్ సువార్త చెప్తాడన్నాడంట. ఈ సాక్ష్యం చెప్పని ఆయన, అన్నా నాకు ఈరోజు ఇక్కడ సాక్ష్యం చెప్పాలని నాకు ప్రేరేపణ కలగడం లేదా అన్నాడంట. సువార్త చెప్పాను ఆయనేమో నేను చెప్తానన్నా అన్నాడంట. ఏంటి బ్రదర్ ప్రేరేపణ కలగకపోవడం ఏంది? మన సిస్టమ్ ప్రకారంగా ఒకరు సాక్ష్యం ఒకరు స్వార్థ లేదన్నా, నాకు ఇక్కడ ప్రేరేపణ కలగలేదన్నాడు. తర్వాత విచారించారంట, ఆ ఊర్లో సాక్ష్యం చెప్తే కొడతారంట అతన్ని. ఏం లేదు, సాక్ష్యం లేదు. పక్కూర్లో చెప్తాడంట. ఎక్కడ చెప్తాడంట? పక్కూర్లో చెప్తాడంట. చూడండి, ఆ ఊర్లో చెప్పాడంట, పక్కూర్లో చెప్తాడంట. కొన్నిసార్లు మనం కూడా ఎట్లుంటుందంటే, స్థానికంగా మనకేముండదు, సాక్ష్యం ఉండదు, సంచి తగిలించుకుని పక్కూరు పోతాం. సాక్ష్యం ఎక్కడ ఉండాలి? స్థానికంగా. స్థానికంగా సాక్ష్యం సంపాదించుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. మనం బూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉండాలి. నిజమైన మార్పు కలిగిన వ్యక్తి సాక్ష్యం సంపాదించుకుంటాడు, స్థానికంగా సాక్షిగా ఉంటాడు. బూదిగంతముల వరకు కూడా ఎక్కడికి వెళ్ళిన వ్యక్తి సాక్షిగా ఉంటాడు. అందుకే ఆ వ్యక్తిని
మళ్ళీ ఎక్కడికి పంపిస్తా ఉన్నాడు? ఫిలేమోన్ దగ్గరికి పంపిస్తున్నాడు. నా దగ్గర ఆ వ్యక్తి సాక్ష్యం కలిగి ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చినా కూడా సాక్ష్యం కలిగి ఉంటాడు, సాక్షిగానే ఉంటాడు. కాబట్టి మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు కలిగి ఉంటే మన విశ్వాసం, స్పష్టమైన మార్పు లేకుండా మారినా అనుకుంటా ఉంటే మనం కాదు. కాబట్టి ఆ స్పష్టమైన మార్పు మీరు పొందండి. స్పష్టమైన విశ్వాసులుగా మనం జీవించుదాం, స్పష్టమైన సాక్ష్యం కలిగి జీవించుదాం, స్పష్టమైన సాక్షులుగా మనం జీవించుదాం. దేవుని నామానికి మహిమ కలిగిద్దాం, దేవుని సంఘానికి క్షేమాన్ని కలిగిద్దాం. అట్టి కృపను ఒనేసిముకు అనుగ్రహించిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ అందించిన ఈ లేఖన భాగాలు నీ ప్రజలందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయి. రాత్రి కూటానికి సిద్ధపరచాలి. యేసు ప్రభు పేరిట స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.